రొటీన్ సినిమాలో రొటీన్ కథ. డబ్బున్న హీరోయిన్, డబ్బు లేని కూలీ నెంబర్ 1 హీరో. ఆ హీరోయిన్ ను ఆట పట్టించే సందర్భంలో ఒక రొటీన్ ఫార్ములా పాట ఉండాలి. కానీ సిరివెన్నెల దాన్ని రొటీన్ కాకుండా అసాధారణ సన్నివేశం చేశారు. సినిమా సందర్భం దాటి గణపతి ముందు తెలుగు జనం ఎగిరి గంతులు వేయడానికి వీలుగా పదాలను కూర్చారు. హీరోయిన్ ను వేళాకోళం చేసే హీరో చేత వినాయకుడి తత్వాన్ని విడమరిచి చెప్పారు. చిన్నారి చిట్టెలుక అంతటి గణపతి భారాన్ని ఎలా మోస్తోందోనని మనం ఆశ్చర్యపోయి ఆపై ఆలోచించేలా చేశారు. అలా మోయడం జన్మ ధన్యమన్నారు. అంబారీగా ఉండగల అంతటి వరం ఎందరికి లభిస్తుందని ప్రశ్నిస్తూ ఎలుకనెక్కిన ఏనుగు కథా చిత్రాలను వర్ణించారు. శివుడి తలపై చేరిన చంద్రుడికి వచ్చిన అహంకారం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు భక్తిగా గణపతికి మొక్కడం లాంటి పురాణ కథలను బంధించారు. నా అంతటి వాడు లేడు, నువ్వెంత అని మేము అహంకరిస్తే నువ్వే దండించు స్వామి అని వేడుకుంటున్నారు.